ఈరోజు వీడియో పచ్చదోమ గురించండి. పచ్చదోమ బాగా బాధిస్తుంది. నేను టెర్రస్ మీద చూసింది వంకాయ మొక్కలకి, బెండకాయ మొక్కలకి ఎక్కువగా బాధించేది. చాలా చిన్న కీటకం అండి. చాలా ఇబ్బంది పెడుతుంది. ఆకులకున్న రసాయనం అంతా పీల్చేస్తూ, మొక్కను వీక్ చేస్తూ, అలాగే పూతను లాస్ చేస్తుంది. ఈ పెస్ట్ కంట్రోల్ నేనైతే ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నానో ఈరోజు వీడియో అండి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడగలిగారనుకోండి, మీరు ఇలాంటి పెస్ట్ కంట్రోల్ ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఈ పెస్ట్ ఏంటంటే రసం పీల్చే పచ్చదోమ అండి. నేనైతే వంకాయ మొక్క పూత మీద ఉంది కనుక పుల్లటి మజ్జిగ తీసుకున్నానండి. పుల్లటి మజ్జిగలో వాటర్ డైల్యూట్ చేసి తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ 1 లీటర్న్నర ఉంటుంది పుల్లటి మజ్జిగ. వీటిలో 5 ml వరకు వేప నూనె వేస్తున్నానండి. మార్కెట్లో కొన్నది మన ఇంట్లో ఉన్న వేప నూనె, అంటే మనం ఇంట్లో తయారు చేసుకుని వేప నూనె వేసినా సరిపోతుంది. ఇదైతే వాటర్లో వెంటనే కలిసిపోతుందని మనం కలపవసరం లేదు. వేసిన వెంటనే నార్మల్ వాటర్లో అయితే వేసిన వెంటనే మిక్స్ అయిపోతుంది. మజ్జిగలో కొద్దిగా తేలి ఉంది. ఇలా మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుందండి మజ్జిగలో. ఆ దోమల గురించి మజ్జిగ కాకపోయినా ఓన్లీ నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవాలి. 3 డేస్కి ఒకసారి. ఎక్కువగానే ఫస్ట్ అటాక్ అయిందంటే స్ప్రెడ్ అయింది అనుకోండి, 3 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్ ఉన్నది అనుకోండి, మొక్క అంతా స్ప్రెడ్ అవుతుంది. ఆకులు 2 వైపులా కూడా స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రేయర్ లేకపోయినా సరే ఆకులు మొత్తం తడిచేటట్టు మనం చేసుకోవాలి. అలాగే మొదట్లో కూడా పోసుకున్నట్లయితే పూత బాగా నించుంటుంది. సాయిల్లో ఏమైనా వేస్ట్ బ్యాక్టీరియా ఉంటే అది పోతుంది. చూసారా, పచ్చదోమ చాలా కళ్ళకి చిన్నది కనిపిస్తుంది, కానీ చాలా పవర్ఫుల్ ఆకు రసాయనాన్ని పీల్చేస్తూ ఉంటుంది. అలా మొక్కకున్న పూత కూడా పడిపోతూ ఉంటుంది. అలా మొక్క వీక్ అవుతూ ఉంటుంది. మొక్కకు ఉండే ఫస్ట్ తీవ్రతను పెట్టి మొక్క పూతని ఎక్కువ కోల్పోతుంది. అలాగే మొక్క కూడా జీవం కోల్పోతూ ఆకులు కూడా అలాగా చూసారా మచ్చలు పడిపోయి ఉంటుంది. అది పట్టిన దగ్గర అంతా రసం కోల్పోయి ఉంటుంది, పీల్చేస్తుంది. చిన్న దోమ అయినా సరే ఎక్కువ పవర్ఫుల్గా ఆన్ చేస్తుంది. మన దగ్గర ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ ఉంటాయి కదండి, రకరకాల మన టెర్రస్ మీద ఉన్న ఐటమ్స్ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో ఈ పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ కలిపిన మజ్జిగని శుభ్రంగా స్ప్రే చేసేసానండి. ఆకుల కింద పైన మొక్క శుభ్రంగా తడిచేటట్టు. ఇప్పుడు మిగిలిన మజ్జిగని మొక్కలు మొదట్లో పోస్తున్నాను. సాయిల్లో ఏమైనా దాగి ఉన్నట్లయితే అవి కూడా కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా నీరసం అయిపోయిన మొక్క కూడా హెల్దీగా తయారవుతుందండి. మజ్జిగ వల్ల రూట్స్ అయ్యి బాగా డెవలప్ అయ్యి పూత నుంచి ఉంటుంది. ఇది ఒక్కసారికే కంట్రోల్ అవ్వదండి. ఫస్ట్ కొద్దిగా ఎక్కువగా స్ప్రెడ్ అయింది కనుక మరొకసారి 1 వీక్ తర్వాత మరొక ఫెర్టిలైజర్ ఇస్తాను. 2వ వారంలో అగ్నాస్త్రం స్ప్రే చేయాలనుకుంటున్నానండి. అలాగే 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. అందులో నేను 5 to 8 ml అగ్నాస్త్రం వేస్తున్నాను. అది నేను తయారు చేసుకుని నిలవ పెట్టుకున్న ఐటెం అండి. అగ్నాస్త్రం మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఫిల్టర్ చేసేసుకుందాము. ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది పని ఆటంకం లేకుండా ఫ్రీగా అయిపోతుంది. ఫిల్టర్ చేసుకున్న అగ్నాస్త్రాన్ని స్ప్రే బాటిల్లో వేసేసుకుంటున్నానండి. తక్కువ క్వాంటిటీ కనుక చిన్న బాటిల్లో వేస్తున్నాను. 2nd వీక్ కూడా వంకాయ మొక్కలకి పెస్ట్ కంట్రోల్ చేయబోతున్నానండి. ఇంకా దోమలు అలాగేనే ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నీమ్ ఆయిల్ కన్నా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుందండి అగ్నాస్త్రం. దీని ద్వారా ఎక్కువ కంట్రోల్ అవ్వే అవకాశం ఉంటుంది. అంటే చూసారా, స్ప్రే కొడుతుంటే ఎగురుతూ ఉన్నాయి దోమలు. అలాగే దశపరి కషాయం అంటండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా పెస్ట్ కంట్రోల్స్ అయినాయి. చాలామంది దగ్గర విన్నాను, అది నాకు దొరకలేదు. దొరికినట్లయితే ఈసారి అది ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది అగ్నాస్త్రం కూడా స్ప్రే చేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైతే నేను టెర్రస్ గార్డెన్ చేసిన వాళ్ళకి వంకాయ, బెండకాయకి ఈ పచ్చదోమ అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. వాటికి ఇలాగా మార్చి పెస్ట్ కంట్రోల్ ఇచ్చినట్లయితే రికవర్ అవుతుంది. అన్ని మొక్కలకి కేటాయిస్తే మనం టైం కేటాయించలేము. ఎఫెక్ట్ పట్టిన మొక్కలకి మాత్రం కేటాయించామంటే చేయగలుగుతాము. మిగిలిన అగ్నాస్త్రాన్ని మొక్కలు మొదట్లో పోసేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతే రక్షితః.